study material you have to prepare and how to prepare for GDS to MTS examination, what is the syllabus, and the examination eligibility pattern and preparation strategy, how to prepare for MTS examination, and inferences of the previous question papers. All these things we will see one by one. Stay tuned till the end. వీడియో చాలామంది అడిగారండి, జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ పోల్ పెట్టినప్పుడు ఓవరాల్ గైడెన్స్ వీడియో ఒకటి తయారు చేయండి అని చెప్పారు, అందుకని చేస్తున్నాను. లెట్ us see first what is the eligibility and age conditions for a GDS to MTS examination. There is no upper age limit for GDS to MTS examination and there is no educational restriction for applying for the GDS to MTS. GDS to MTSకి అప్లై చేయడానికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏం లేదు. అట్లాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కొత్తగా ఏమీ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఆల్రెడీ ఏ ఎడ్యుకేషన్తో అయితే వచ్చున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. Now let us see the minimum service condition. GDS not less than 3 years of continuous service as on the date of eligibility of notification, that is 1/1/2021. They are eligible for appearing for this examination. However, there is for this year the 3 months additional time is given as that means anyone who is eligible as on 31/3/2021 will be taken as eligible for the GDS to MTS ఎగ్జామినేషన్. అంటే ఏంటన్నమాట, 3 years సర్వీస్ అనేది మినిమం సర్వీస్ ఉండాలి జీడిఎస్లో. 1/1/2021 నాటికి 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అయితే ఈ సంవత్సరం ఏం చేశారంటే 31/3/2021కి 3 ఏళ్ళైనా కూడా సరిపోతుంది అనమాట అండి. 31/3/2021కి ఎవరికైతే 3 years అవుతుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనండి. Next, can we write the examination in Hindi or regional language? Yes, surely you can write in Hindi and regional language. Suppose Telugu, Tamil, Kerala. In Kerala, they will be writing the examination in Malayalam. Okay, driving license అనేది, bike driving license అనేది అవసరం లేదండి. There is no need for a bike driving license as it is a requirement for a postman examination. Here negative marking, there won't be any negative marking, and there will be two papers and they both will be without aid of books. రెండు పేపర్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, రెండు కూడా వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ అనమాట. లెట్ us see what are the GDS to MTS examination study material and book sources. First one is the India Post website, wherein you will find the postal manuals under the HTTPS if you go to the Google and you search for this India Post and search కొట్టినా కూడా మీకు డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు. లేదంటే కనుక నేను ఇచ్చిన లింక్ ఇక్కడ HTTPS www.indiapost.gov.in/vas/pages RTI manual 5.aspx అని చెప్పి కనుక కొడితే కనుక మీరు మాన్యువల్స్కి డైరెక్ట్గా అన్ని మాన్యువల్స్ ఉంటాయి. మీకు జీడిఎస్ టు ఎంటీఎస్కి ఎగ్జామినేషన్ పర్టికులర్గా మీకు పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 తర్వాత పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 సరిపోతుందండి. ఈ రెండు కూడా ఇక్కడ మనకి ఇండియా పోస్ట్ వెబ్సైట్లో రెడీగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట, తీసుకోవచ్చు. లేదు నేను బుక్ కొనుక్కుంటాను, నేను అది నెట్లో ఉన్నది నేను తీసుకొని చదవలేను అనుకుంటే కనుక స్వామి పబ్లిషర్స్ నుంచి మనం బుక్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ 2 బుక్స్ కూడా యాక్చువల్గా అవసరం లేదా, ఆ 2 కూడా నెట్లో సరిపోతాయి. ఓకేనండి. వెబ్సైట్ ఫర్ MCQs అండ్ నోట్స్ విత్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీకు ఈ వెబ్సైట్లో దొరుకుద్దండి. రామకృష్ణవై వెబ్సైట్లో మీకు అక్కడ MCQs ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, చక్కగా ఆడొచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్ నాలెడ్జ్, బేసిక్ అర్థమెటిక్స్, మీకు రీజనింగ్ అనేది లేదు. indiabooks.comలో ఉందండి, అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మీకు రీజనింగ్ అనేటువంటిది లేదు, ఓన్లీ మీకు ఏమున్నాయి జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఉంది, బేసిక్ అర్థమెటిక్స్ ఉంది, ఈ రీజనింగ్ అనేది మీకు లేదు. ఓకేనండి. indiabooks.comలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో చూడొచ్చు. ఇంకా ఏదైనా కూడా సైట్ మీకు ఏది ఇష్టమైతే కూడా అక్కడ చాలా సైట్స్ ఉన్నాయి, అదైనా కూడా చూడొచ్చు. నౌ లెట్ us jump into the pattern and eligibility for GDS to MTS examination 2021. There will be 2 papers, paper 1 and paper 2. Out of 2 papers, paper 2 is the qualifying examination only. Paper 1 is the deciding examination. Based on the merit you will be given the vacancy will be filled based on the number of vacancies available. ఇక్కడ ఏంటంటే పేపర్ 1 పేపర్ 2 అని ఉంటుంది. పేపర్ 2 ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, పేపర్ 1 వచ్చేసరికి డిసైడింగ్ ఎగ్జామినేషన్ అనమాట. దిస్ పేపర్ 1 60 marks 60 minutes time will be given and 50 MCQs each
carrying 2 marks will be given and 100 marks will be allotted. On the day 1 from 10 to 11 o'clock, this examination will be conducted without aid of books. There will be 2 parts in the paper 1, part A and part B. Part A will be having 30 questions with 2 marks each, so that the total is 60 marks, and part B will be having 20 questions and 20 into 2 will be 40 marks. So there is a minimum qualifying marks for SC/ST, that is 33% in each paper. That means paper 1 they should get 33 marks out of 100, and paper 2 they should get paper 2 you should get 17 marks out of 50. Paper 2 this is a qualifying examination. Paper 1 వచ్చేసరికి ఏంటంటే మనకి 60 నిమిషాల పాటు జరుగుతుందండి. 50 MCQs ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ పార్ట్ గైడ్ 1, అలాగే మనకి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 ఈ 2 ఉంటాయి. అవి పార్ట్ ఏలో 30 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది, 60 మార్కులు అనమాట. అందులో ఏంటంటే పిఓ గైడ్ పార్ట్ 1 వాల్యూమ్ 5 ఉంటాయి. అలాగే పార్ట్ బి వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అనమాట. అవి ఏంటంటే జీకేను అర్థమెటిక్స్ ఉంటాయి అనమాట, 10 మార్కులు ఇచ్చి అనమాట. ఇది 100 మార్కులకి మొత్తం మీద 60 ప్లస్ 40 100 మార్కులకు జరుగుతుంది. డే 1 వచ్చేసరికి 10 to 11 ఒక 1 అవర్లో ఈ ఎగ్జామినేషన్ పూర్తయిపోతుంది. వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ చేయాల్సి ఉంటుంది, బుక్స్ ఏం పట్టుకెళ్ళకూడదు. SC/ST వారికి వచ్చేసరికి 33% పాస్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. క్వాలిఫై అవ్వాలంటే కనుక 33% రావాలి. అంటే పేపర్ 1కి 100 మార్క్స్ జరుగుద్ది కాబట్టి 33 మార్కులు రావాలి. అలాగే పేపర్ 2కి క్వాలిఫైయింగ్ వచ్చేసరికి 17 మార్క్స్ రావాలి. ఓకేనండి. అలాగే ఓబీసీకి వచ్చేసరికి 37% ఇన్ ఈచ్ పేపర్లో రావాలి. అంటే పేపర్ 1లో 37 మార్కులు రావాలి, పేపర్ 2లో 19 మార్కులు రావాలి. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి అంటే ఓసీ కింద ఎవరైతే అపియర్ అవుతున్నారో ఎగ్జామినేషన్కి వాళ్ళకి 40% ఇన్ ఈచ్ పేపర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట, కనీసం అంత రావాలి. పేపర్ 1లో 40 మార్క్స్ రావాలి 100కి. అలాగే పేపర్ 2లో 20 మార్క్స్ అనేటువంటిది 50 మార్క్స్కి వస్తేనే మాత్రం చేతనే క్వాలిఫై అవుతారనమాట. ఓకేనండి. పేపర్ 2 ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ హెల్డ్ ఫర్ 60 minutes అండ్ విత్ మార్క్స్ 50 టోటల్. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 50 మార్క్స్ 30 MCQs విల్ బి గివెన్ on translation from English to local language 15 marks and local language to English 15 marks and one letter writing in local language you have to write for 10 marks that should be within 40 to 50 words. Similarly one essay will be given and that is also will be carrying 10 marks and you should write within 40 to 50 words and one question out of 3 choices will be given. You should write one question from the 3 choices given. ఇక్కడ ఏంటంటే మనకి 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేటి ఉంటుంది. 60 నిమిషాలు అంటే గంట సేపు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ గంటలో ఏంటంటే 30 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది 15 మార్కులకి. అలాగే తెలుగు టు ఇంగ్లీషు లేదంటే కనుక మళ్ళీ వాళ్ళకి ఎవరైతే లోకల్ లాంగ్వేజ్లోనే ఇవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఐ రైటింగ్ కూడా, ఆ లెటర్ రైటింగ్ ఒక 10 మార్కులు, ఎస్ఐ రైటింగ్ ఒక 10 మార్కులు ఉంటుంది. ఈ లెటర్ అనేటువంటిది 40 నుంచి 50 వర్డ్స్ వరకు రాయాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఐ కూడా షార్ట్ పారాగ్రాఫ్, అది 40 to 50 వర్డ్స్ రాయాలి. 3 క్వశ్చన్లు ఇవ్వడం 3 లెటర్లు ఇస్తారు, ఒక లెటర్ రాస్తే సరిపోతుంది, చాయిస్ ఉంటుందన్నమాట. అలాగే ఎస్ఐ కూడా 3 ఎస్ఐలు ఇస్తారు, ఒక ఎస్ఐ రాస్తే సరిపోతుంది అనమాట. ఈచ్ ఎస్ఐకి 10 మార్కులు, లెటర్ రైటింగ్కి 10 మార్కులు, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు 15, తెలుగు టు ఇంగ్లీషు 15 మార్కులు, మొత్తం మీద 50 మార్కులు ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ దట్ ఎస్ఏ అండ్ లెటర్ రైటింగ్ యూ షుడ్ రైట్ ఓన్లీ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు, యూ షుడ్ రైట్ ఇట్ ఓన్లీ ఇన్ తెలుగు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ తమిళ్, యూ షుడ్ రైట్ ఇట్ ఓన్లీ ఇన్ తమిళ్. You should not write in English. If you write letter and essay in English, then you will be getting 0 marks in those 2 letter and essay writing. Please remember this very very important point. Some people they tend to write in English and they get 0 marks for these 2 aspects. ఇక్కడ ఏంటంటే లెటర్ ఎస్ఏ రైటింగ్ ఖచ్చితంగా తెలుగులోనే రాయాలండి. మీరు ఖచ్చితంగా తెలుగు కనుక మీ లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగులోనే రాయాలి, లేకపోతే కనుక 0 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక ఇంగ్లీష్లో రాసేస్తుంటారు ఫ్లోలో, అది కరెక్ట్ కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అందుకని కొంతమంది సెకండ్ పేపర్లో తప్పుతారు, తీరా చూసుకుంటే వాళ్ళకి అర్థం కాదు, మేము అంతా బాగా రాసాము ఎందుకు రాలేదంటే కనుక ఈ రీజన్ ఇది అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ తప్పు మీరు చేయకండి. Day 1, on the day 1 this paper 2 will be conducted from 11:10 to 12:10 అనమాట. What happens to that 11 to 10, 11:10 you will not be allowed to send out, but only 10 minutes gap will be given for distributing the examination papers. That is the reason why the 10 minutes is given, but you are not allowed to go outside the examination hall. Straight away from 10 o'clock to 12:10 it will be conducted.
that a 10 minutes break will be there for from paper 1 to paper 2 for the convenience of distribution of papers only. It is not for your this thing. Okay, అండ్ ఇది డే 1 ఏంటంటే అనమాట పేపర్ 2 అనేటువంటిది 11:10 నుంచి 12:10 వరకు జరుగుతుంది. వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ ఏనండి. ఇది కూడా ఏం బుక్స్ ఏం పట్టుకెళ్ళాల్సిన పని లేదు, పట్టుకెళ్ళకూడదు కూడా. ఇదేంటంటే 11 గంటల కాడి నుంచి వరకే 10 to 11 పేపర్ 1 అయిపోయిన తర్వాత 11:10కి స్టార్ట్ చేస్తారు పేపర్ 2. 11:10కి స్టార్ట్ చేసి 12:10 వరకు ఉంటుంది, అంటే 1 అవర్ పాటు ఉంటుంది. అయితే ఈ 11 to 11:10 వరకు ఏం జరుగుద్ది అనమాట అంటే పేపర్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఆ 10 minutes గ్యాప్ అనేది ఇస్తారు. పేపర్స్ మీ పాతవి కలెక్ట్ చేసుకోవాలి, కొత్త ఇవ్వాలి కాబట్టి ఇన్విజిలేటర్స్కి కన్వీనియంట్ కోసం ఆ 10 minutes బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని అక్కడి నుంచి అయితే లెగనివ్వరు, బయటికి వెళ్ళిపోవడానికి అయితే వీలు పడదు. ఓకేనండి. Next, so the total marks will be, total time will be 120 minutes, 2 hours part to paper 1 and paper 2 jarugutadi, and 82 questions will be given. That is some 50 MCQs plus 30 MCQs, 80 MCQs and 1 letter and 1 essay. Total some 82 questions will come, and the total marks will be 150, and local language or Hindi you may have to write. సో దిస్ ఈజ్ ది ప్యాటర్న్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ GDS to MTS. టోటల్గా ఏంటనమాట, మీకు పేపర్ 1 ఈజ్ ది డిసైడింగ్ పేపర్ అండ్ పేపర్ 2 ఈజ్ జస్ట్ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మినిమం మార్క్స్ ఇఫ్ యూ గెట్ దట్ ఈస్ ఎనఫ్. ఓకేనండి, మినిమం మార్క్స్ వస్తే పేపర్ 2లో సరిపోతుంది అనమాట. నౌ లెట్ us go deep into the GDS to MTS examination 2021 pattern and eligibility. Regarding the paper 1, we will see paper 1 is having 2 parts, one part A and part B. In part A there will be 60 marks with 30 questions, and this syllabus will be Post Office Guide part 1 and products and services from India Post website. అండ్ నేను ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఏమేమి చూడాలి ఇండియా పోస్ట్ వెబ్సైట్లో కూడా చెప్తానండి. స్టే టిల్ దెన్ Post Office Guide and Products and Services. Products and Services is having a lot of syllabus in the India Post website. We may have to see. I will tell you in detail in this video itself. Please wait. And this 23 marks will be given for Post Office Guide Part 1 and Products and Services. Put together 23 questions will be given and 46 marks will be allotted. That is 23 into 2, 46 marks. And Postal Manual Volume 5 also you will be given 7 questions, and 7 into 2, 14 marks will be allotted for Postal Manual Volume 5. And only what will be covered in the Postal Manual Volume 5 we will see. And this is part A, 60 marks now, and the remaining 40 marks in the paper 1 will be in part B. Part B will be comprising of general awareness or GK. That will be 10 questions and 20 marks, and basic arithmetic will be given, and total will be 20 questions and 40 marks. So the grand total will be paper 1 part A will be 60 marks and part B will be 40 marks. Put together there will be 50 questions and 100 marks. Okay, this is the paper 1 pattern. Now let us see in detail one by one. In Post Office Guide there is a certain syllabus that is given for GDS to MTS examination, 23 marks and into 246 we have seen. In Post Office Guide also the entire syllabus is not there, only some certain points are there. That we will see one by one. Organization of the department, they will ask what are the headquarters, what is the circle headquarters, these things will be given. 23 circles are there, and what are their headquarters, and there are some union territories that fall under these circles. They will be asking them. ఆర్గనైజేషన్ సంబంధించి ఏంటనమాట, డీజీ ఎవరు, తర్వాత సెక్రటరీ పోస్ట్ ఎవరు, మినిస్టర్స్ ఎవరు, అలాగే ఎన్ని సర్కిల్స్ ఉంటాయి, బేస్ సర్కిల్ అంటే ఏంటి, ఇట్లాంటివి, అలాగే సర్కిల్ హెడ్ క్వార్టర్స్ ఏంటి, కొన్ని యూనియన్ టెరిటరీస్ దేని కింద ఉంటాయి, ఏ జ్యూరిస్డిక్షన్ కింద గోవా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతారనమాట. Then comes the types of post offices. There will be 3 types we know, HO, SO, BO, and those things will be asked. And business hours, what are the business hours, counter hours ఎప్పుడు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు, SB ఎప్పుడు ఉంటుంది, ఏ టైం వరకు, సాటర్డే ఎప్పుడు వరకు ఉంటుంది, నార్మల్ వీక్ డేస్లో ఎలా ఉంటుంది, క్లోజ్డ్ హాలిడేస్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. బిజినెస్ అవర్స్ అంటే అవన్నీ వస్తాయన్నమాట. దెన్ కమ్స్ ది పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, స్టాంప్స్ అండ్ స్టేషనరీకి సంబంధించి పోస్టేజ్ స్టాంప్స్ ఎలా అతికించాలి, ఎంత పైన రాయాలి, ఏంటి, ఇవన్నీ కూడా స్టేషనరీ అంటే ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది, అవన్నీ కూడా చూడాలి. జనరల్ రూల్స్ యాజ్ టు ప్యాకింగ్, సీలింగ్, పోస్టింగ్, మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్,
పోస్టేజ్ స్టాంప్స్ ఎలా అంటించాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఎలా సీల్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఇవన్నీ కూడా రూల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా చూడాలి. మెథడ్స్ ఆఫ్ అడ్రస్ జనరల్గా ఏంటంటే మనకు అడ్రస్ ఎలా రాయాలి, ఎంత పైన గ్యాప్ ఇవ్వాలి, సెంటర్ అడ్రస్ ఎక్కడ రాయాలి, ట్రూ అడ్రస్ ఎక్కడ రాయాలి, ఎంత గ్యాప్ టూ అడ్రస్ రాయాల్సి ఉంటుంది, ముందు ఆ రూరల్కి అయితే ఎటువంటి అడ్రస్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది, అర్బన్కి ఎట్లాంటి ప్యాటర్న్ ఉంటుంది, దాని యొక్క సీక్వెన్స్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. అందులో 7-8 ఉంటాయి. అవన్నీ కూడా సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య ఒక క్వశ్చన్లో సీక్వెన్స్ కూడా ఇచ్చారు. రిగార్డింగ్ పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్, దీన్ని ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రేట్స్ ఫర్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్. రెండు కలిపి తీసుకుంటే ఏంటి, ఒకటి తీసుకుంటే ఏంటి, క్వార్టర్కి ఎంత, ఇయర్కి ఎంత, అట్లాగే పోస్ట్ బాక్స్ సంబంధించి పోస్ట్ బ్యాగ్ సంబంధించి రూలింగ్స్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్కి అలౌ చేస్తారా, ఫ్యామిలీ మెంబర్స్కి అలౌ చేస్తారా, ఇంకో మిగతా ఎవరికి పడితే వాళ్ళకి అలౌ చేయాలంటే వాళ్ళు ఎంత రెంట్ కట్టాలి మళ్ళీ, లేకపోతే పోస్ట్ మాస్టర్స్కి ఏం పవర్స్ ఉంటాయి, తర్వాత ఎవరు దీనికి కాంపిటెంట్ అథారిటీ పోస్ట్ బ్యాగ్స్ని ఇవ్వటానికి, ఇవన్నీ కూడా నోటీస్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మళ్ళీ రెన్యూవల్ ఎప్పుడు చేయాలి, రెన్యూవల్ చేయాలంటే రేట్ ఎంత, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ దీనిలో కవర్ అవుతుంది అనమాట. డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్, దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ వాల్యూమ్ 6 part 3 ఫ్రమ్ రూల్స్ 116 and to 1118. దిస్ ఈజ్ ద న్యూ బుక్ that has been given by the directorate. In that it will be covered. Though this syllabus it is given in PO Guide Part 1, this will be available in Volume 6 Part 3. ఇది లెటర్ బాక్స్ పియూన్ డ్యూటీస్ అనేటువంటివి వాల్యూమ్ 6 part 3లో 116 నుంచి రూల్ 118 వరకు ఉంటుందండి. PO Guide Part 1లో ఉండదు ఇది, కాబట్టి ఇది అక్కడ మనం చదువుకోవాలి. ఇది వాల్యూమ్ 6 part 3 అనేది డైరెక్టరేట్ కొత్త పుస్తకం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు కవర్ చేయండి. మీరు కనుక నేను చేసినటువంటి PO Guide Part 1 కనుక రీసెంట్ వీడియో కనుక చూస్తే మీకు అందులో ఇవన్నీ కవర్ అయిపోతాయి, వరి అవ్వాల్సిన పని లేదు. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్, దే విల్ ఆల్సో గివ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్. క్యాంప్ బ్యాగ్, స్పెషల్ బ్యాగ్ అంటే ఏంటి, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్కి అన్పెయిడ్ ఎంత పడుతుంది, ఒకవేళ అన్పెయిడ్ చేస్తే కనుక ఎట్లా, ఇవన్నీ కూడా అందులో కవర్ అవుతాయండి. దేన్ని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటారు, IGS అంటే ఏంటి, ఆన్ సర్వీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అందులో ఉంటుంది అనమాట. క్యాంప్ బ్యాగ్ ఇవన్నీ ఎవరు కడతారు, ఎవరు వెళ్ళినప్పుడు కడతారు, ఇవన్నీ కూడా అందులో కవర్ అవుతాయి. అలాగే ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ అంటే ఏవైతే ఆర్టికల్స్ ఇన్లాండ్ పోస్ట్లో మనకి పంపించకూడదు అనేటువంటివి ఉంటాయి. ఫైర్, ఎక్స్ప్లోజర్స్, సక్సెసివ్ అడ్రస్సెస్ చేసిన వాటిని కూడా ప్రొహిబిట్ చేస్తారు. అట్లాగే గోల్డ్ బిలియన్ ఎంత దాటితే తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ఇందులో మనకి క్లియర్గా కవర్ అవుతాయి అన్నమాట, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్. ఓకే అండి. And I have made certain videos as per the syllabus of GDS to MTS examination, and you may watch these videos also so that you will be easily following the syllabus. Products and services, I have made a video, I have made 2 videos actually. One is this one and the second one is this one. You watch them, you go to the playlist and check for the GDS to MTS examination. You will find these videos easily. And in the videos column also you will find this. And there is one video on PLI, products and services lo PLI kuda oka part andi, even RPLI is also there with explanation I have told here. And for RMFS and RMFS also I made a video, please watch that. It is available in the products and services lo ki idu kuda vastadandi, RMFS kuda. అట్లాగే IPPB కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అది కూడా చూడండి. అలాగే కంపెన్సేషన్ అండ్ కంప్లైంట్స్ గురించి కంప్లీట్ వీడియో ఒకటి ఉంది, అవి కూడా మీకు సిలబస్లో పార్టే, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ మేడ్ వీడియోస్ ఫర్ ది ఆర్గనైజేషన్ యాజ్ ఎ హోల్, and this is with the maps and each circle headquarters, these things I have drilled a lot. You please watch this video, it will be interesting. And PO Guide Part 1 and Part 2 for postmen, I have made these 2 videos. And recently I have made a video for PO Guide Part 1 for GDS to MTS also, that also you may watch. And for those who are applying for order of preference, any doubts are there, whether they already పెట్టినవి ఏమన్నా డౌట్ ఉంటే కనుక కూడా చెక్ చేయండి, వాచ్ ఈ వీడియో చూడండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ ఆర్గనైజేషన్ మీద మంచి వీడియో చేశానండి, మ్యాప్స్ తోటి, ఇంటరాక్టివ్ మ్యాప్స్ తోటి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. అది సర్కిల్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఈజీగా మీకు 1-2 మార్కులు అయితే ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ మీద వస్తాయి. కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి, మీకు మొత్తం మీద రివిజన్ కూడా అయిపోద్ది. ఇందులోనే మీకు డిఫరెంట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ అంతా బాగా చెప్తాను అనమాట. ఇవి 2 కూడా PO Guide Part 1 అండ్ Part 2, Part 1 మీద 2 వీడియోస్ చేశానండి పోస్ట్మెన్కి సంబంధించి. అలాగే GDS to MTS సంబంధించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి.
ఎక్స్క్లూజివ్గా ది సెకండ్ వీడియో కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాను, అది కూడా చూడండి. ఈ పోస్ట్ మ్యాన్ ఎందుకు పెట్టానంటే, మీకు ఇప్పుడు చూడమని ఎందుకు పెట్టానంటే, ఇందులో ఏంటంటే మీకు ఇందులో నేను ఆల్రెడీ జీడిఎస్ ఎంటీఎస్ సిలబస్ ప్రకారం కవర్ చేశాను. ఇంకా ఏమన్నా ఇంకా బాగా డీటెయిల్గా తెలుసుకోవాలి, మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నామండి అనుకుంటే కనుక ఇది కూడా చూడొచ్చు. Next, we will have Postal Manual Volume 5. Each question carries 2 marks and there will be 7 questions. Total will be 14 marks. Only definitions will be asked from the Volume 5. That is from Rule 1 to Rule 57A. That is from Postmaster General Rule 1 ఉంటుంది. అలాగే ట్రైల్ కార్డ్స్ Rule 57A ఉంటుంది అనమాట. అక్కడ వరకు కవర్ చేస్తే సరిపోతుంది. And I have made 3 videos on volume 5, that is mega video 1, 2 and 3. If you watch these 3 videos, the entire thing will with explanation and MCQs తెలుగులో కూడా చెప్పడం జరిగిందండి. చక్కగా 3 వీడియోలు చూస్తే కనుక పరీక్ష రాసే ముందు ఒక 2-3 సార్లు కనుక ఈ వీడియోస్ చూస్తే మీకు ఈజీగా మొత్తం గుర్తుండిపోతుంది అనమాట. దెన్ కమ్స్ ది పేపర్ 1 పార్ట్ బి. In paper 1 part B syllabus, what is the syllabus we will see? General awareness, general knowledge మీద 10 questions ఉంటాయి. 1 to 3 questions from each topic ఇస్తారు. ఆ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, సివిక్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్ అంటే ఇంకా ఏదైనా ఇవ్వచ్చు. ఈ మధ్య కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నారండి, కాబట్టి మీరు అవి కూడా చదువుకోవాల్సిందే తప్పదు. ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఉన్నటువంటిది, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి 10 questions will be given and 10 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, 20 marks ఉంటుందన్నమాట. ఇది జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాపిక్స్ ఇవి. అండ్ బేసిక్ అర్థమెటిక్స్లో కూడా 10 questions ఇస్తారు. ఒక్కొక్కటి చాలా టాపిక్స్ ఉన్నాయి ఇందులో. 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. పైన 5 టాపిక్స్ ఇచ్చారు కదా, ఇక్కడ 8 టాపిక్స్ ఉన్నాయి. 1 to 2 questions ఫ్రమ్ ఈచ్ టాపిక్. బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్స్, ఆర్డర్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, దాని మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. పర్సంటేజ్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, యావరేజ్ ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, యూనిటరీ మెథడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా 10 questions ఇస్తారు. వీటిల్లో నుంచి 1-2 ఇవ్వచ్చు అనమాట, వాళ్ళ ఇష్టం. అది ఎట్లా ఏది 1 ఏది 2 ఇస్తారనేది వాళ్ళ డిసిషన్ అది. సో టోటల్లీ అక్కడ అనమాట బేసిక్ అర్థమెటిక్ 20 మార్కులు, జనరల్ నాలెడ్జ్కి 20 మార్కులు, మొత్తం 40 మార్కులు, 20 questions ఉంటాయన్నమాట. MCQs ఇస్తారు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. I have made videos with for letter writing in తెలుగులో లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, మార్కులు ఎక్కువ ఎలా తెచ్చుకోవాలనేది రాశాను, అట్లా పెట్టాను వీడియో. అలాగే ఎస్ఏ రైటింగ్ మీద కూడా ఒక వీడియో చేశానండి. ఇది చూస్తే కనుక మీకు మొత్తం అసలు ఎస్ఏ ఎట్లా రాయాలి, ఎక్కువ మార్కులు ఎట్లా తెచ్చుకోవాలనేది, ఎక్కడ తప్పు చేస్తున్నారు మీరు ఎస్ఏ రైటింగ్లో కానీ లెటర్ రైటింగ్లో కానీ, ఎందుకు మార్కులు రావట్లేదు అనేది మీకు అర్థమైపోద్ది. కాబట్టి మీరు ఈ వీడియో అవ్వగానే మీకు మార్కులు ఎలా వస్తాయి అనేది క్లియర్గా తెలిసిపోతాయి 2 వీడియోస్ చూస్తే. దెన్ యూ హ్యావ్ 50 కామన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. ట్రాన్స్లేషన్ పర్పస్ దే ఆర్ యూస్ఫుల్, అండ్ ఫర్ దోస్ హూ హ్యావ్ కమ్ ఫర్ ఇంగ్లీష్ టు హిందీ and Telugu, you can see this video, the second video. I have given both in Hindi and Telugu and English. All these things will be useful for your translation questions answer chetaki. And also I have gone for the GK also. జీకే క్వశ్చన్స్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ జీకే వీడియో ఏంటిది. పోస్ట్ ఆఫీస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఒక వీడియో చేస్తున్నాను హిస్టరీకి సంబంధించి. అలాగే సివిక్స్ మీద కూడా, కాన్స్టిట్యూషన్ ఇన్ పర్టికులర్ చాలా డెప్త్గా ఒక వీడియో చేస్తున్నాము. అలాగే డాన్సెస్, ఇండియన్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్, వాటి మీద కూడా ఒక వీడియో, అన్నీ మొత్తం ఆల్ డాన్స్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ ఇన్ ఐ హ్యావ్ మేడ్ ఎ వీడియో, వాచ్ దట్ వీడియో. అండ్ నౌ కమింగ్ టు ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఇండియా పోస్ట్ వెబ్సైట్కి వెళ్తే కనుక చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. అందుకనే ఏమి మిస్ అవుతారో అనేటువంటి దానికోసమని నేను వాటిల్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. There is lot of information in the products and services under mails, banking, remittances, insurance, stamps and business. I'm covering the topics, just I'm going to give a glance of the topics so that you will not miss while you go and search for the India Post website. ఇండియా పోస్ట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఆ టాపిక్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. ఇవి ఒకసారి అందులో చెక్ చేసుకోండి. మెయిల్స్ అనే టాపిక్లో దెర్ ఈజ్ అ ప్రీమియం సబ్ మెనూ అనేటు ఉంటుంది. చాలా సబ్ మెనూస్, దానిలో మళ్ళీ మెనూ, దాంట్లో అట్లా చాలా ఉంటాయండి. అవన్నీ కూడా చదవాలి మనం. ప్రీమియం అనేటువంటిది ఉంది. స్పీడ్ పోస్ట్, ప్రీమియంలో మళ్ళీ స్పీడ్ పోస్ట్ ఉంది. స్పీడ్ పోస్ట్లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, క్యాల్కులేట్ పోస్టేజ్ సొల్యూషన్స్, బిజినెస్ సొల్యూషన్స్, అడ్రస్సింగ్ టిప్స్, ప్యాకేజ్ ట్రిప్స్,
ప్రోహిబిటెడ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళినప్పుడు అందులో చదవండి. Similarly, there is mails. In mails, there is a mini menu called business parcel. Apart from speed post, there is a business parcel. There is logistic post also in the mails. Those things also you may have to cover. And in the mails, 5 parts ఉన్నాయి. Domestic ఉంది, international ఉంది. ఈ డొమెస్టిక్లో ఈవెన్ ఇన్ ద డొమెస్టిక్ దెర్ ఇస్ అ menus, letter, book packet, registered packet, parcel, inland cover, postcard, blind literature packet, registration, insurance, value payable post. All these things also matter relating all these 2 things you should click one by one and see what is the content. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్లిక్ చేయాలండి. ఇండియా పోస్ట్కి వెళ్తారు, మెయిల్స్ అనే టాపిక్లో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు కనుక ఫోన్లో కనుక యాక్సెస్ చేస్తుంటే 3 bars ఉంటాయి అక్కడ పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక్కొక్క టాపిక్ మెయిల్స్ అని ఉంటుంది. ఆ మెయిల్స్ క్లిక్ చేస్తే డొమెస్టిక్కి వెళ్తారు. డొమెస్టిక్ క్లిక్ చేస్తే ఈ లెటరు ఇవన్నీ వరుసన కింద కనబడతాయి. అందులో అది క్లిక్ చేస్తే అక్కడ డేటా ఉంటుంది అనమాట. అట్లా మీరు లోపలికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చదవాలన్నమాట. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏముంది చిన్నది అనుకోమాకండి, చాలా టాపిక్ ఉంది. అవన్నీ కూడా కవర్ చేశాను నేను వీడియోలో. అయితే మీరు చదవాలి, ఇంకా డీటెయిల్గా చూసుకోవాలంటే కనుక ఇందులో చూసుకోండి. ఇంటర్నేషనల్లోకి వచ్చేసరికి లెటరు, ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్, ఎయిర్ పార్సల్, ఇంటర్నేషనల్ ట్రాక్ అండ్ ప్యాకెట్ సర్వీసు, ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్, మోర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ అంతా ఉంది. ఇవన్నీ కూడా క్లిక్ చేసి చదవాల్సిందే. ఓకేనండి. జనరల్గా నేను ఏంటంటే ఇవన్నిటిని కవర్ చేస్తూ క్వశ్చన్స్ని వీడియోస్లో పెట్టడం జరిగింది. ఎనీహౌ మీరు కూడా ఇంకా డీటెయిల్గా చూడాలంటే చూడొచ్చు. పోస్టల్ రేట్స్ ఉంటుంది, ప్యాకేజింగ్ ట్రిప్స్, తర్వాత ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్. ఈ పోస్టల్ రేట్స్ మీద ఒక పీడిఎఫ్ ఉందండి. ఆ పీడిఎఫ్ కూడా మీరు చూడండి. ఇదిగోండి పీడిఎఫ్ లింక్ అయితే ఇది డైరెక్ట్ లింక్ కావాలంటే ఇది అనమాట. indiapost.gov.in VASDOP_PDF files/postal rates 062021.pdf. ఇది మీరు కనుక నెట్లో కొడితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఓకేనండి. లేదంటే కనుక మెయిల్స్ అనే దానిలోకి వెళ్ళి పోస్టల్ రేట్స్ అనేది చూసుకొని ప్యాకేజింగ్ దాని దగ్గరికి వెళ్ళినా వస్తుంది అనమాట. ఓకేనండి. బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ అనేటువంటిది కూడా మనకి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఒక టాపిక్. ఇన్ దట్ దేర్ ఈజ్ ఇండియా పోస్ట్ వెబ్సైట్, దేర్ ఈజ్ అ సబ్ మెనూ కాల్డ్ నెట్ బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, IMO, EMO, IFSMO, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్, జనసురక్ష స్కీమ్స్. జనసురక్ష అంటే ఏమొస్తుంది? PMJJBY వస్తుంది, APY వస్తుంది, PMSBY వస్తుంది. ఈ 3 కూడా చదవాల్సిందే. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంత ఉంది టాపిక్. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఆల్ సిటిజన్ మోడల్ ఒకటి ఉంది. ECS అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అనేటువంటిది కూడా ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే ఖచ్చితంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళాలి. IPPBonline.com అండి అది కూడా వెళ్ళి అందులో డేటా అంతా చదవాలి. IPPB మీద కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను, మీరు అది కూడా చూస్తే మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించి PLI అండ్ RPLIకి సంబంధించి చూడాలి. ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ 2 videos, one on PLI and one on RPLI with details. యూ గో అండ్ వాచ్ ఇట్. ఓకేనండి. సిలబస్ ప్రకారం అది. తర్వాత దేర్ ఈజ్ ఏ స్టాంప్స్ ఆల్సో one topic is there are submenus called commemorative stamps, definitive stamps, buy stamps, my stamp, philately deposit account, స్టాంప్ కేటలాగ్, స్టాంప్ క్యాలెండర్, దీన్ దయాల్ స్పర్శ యోజన, ఇండియన్ పోస్టేజ్, ఇవన్నిటి మీద కూడా క్వశ్చన్స్ రావచ్చండి ఏదైనా కానీ. ఓకేనండి. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో వీటిలో ఇది కూడా ఉన్నది. స్టాంప్స్ ఎక్కడ ఉందనుకోమాకండి, ఇది కూడా ఉంది. అన్నిటి మీద కూడా క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. Already I have made a video on PO Guide Part 1, mega video. One video is there. In that I have covered the stamps. You may go and watch it also. Then business వచ్చేసరికి మీకు బిల్ మెయిల్, డైరెక్ట్ పోస్ట్, మీడియా పోస్ట్, ప్రొడక్ట్, తర్వాత బిజినెస్ పోస్ట్, లాజిస్టిక్ పోస్ట్, పేమెంట్, పోస్ట్, BNPL, COD, స్పీడ్ పోస్ట్, డిస్కౌంట్ స్ట్రక్చర్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. దేర్ మే బీ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ ఆల్సో. ఇండియా పోస్ట్ వెబ్సైట్కి వెళ్ళంగానే బిజినెస్ అని కనుక లెఫ్ట్ సైడ్ కనుక 3 dots మీ దగ్గర ఫోన్లో కనుక చూస్తే 3 dots ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు మెయిల్స్ ఇవన్నీ వస్తాయి. తర్వాత లాస్ట్లో కింద బిజినెస్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు బిల్ మెయిల్ సర్వీస్ ఇవన్నీ కనపడతాయి. ఆ బిల్ మెయిల్ సర్వీస్ క్లిక్ చేస్తే ఇంకా దానిలో మ్యాటర్ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకుని లేదంటే విడిగా అయినా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి. And now let us come to the paper 2. In paper 2 there will be translation from English to local language, 15 marks, and 15 MCQs will be given, 15 marks will be given. Local language, English to Telugu, Telugu to English will be 15 marks. And letter writing, local language only, already told.
you should not write it in English until unless your local language is English. Northeastern states, their local language is English, but in here in south or in the north, except those areas where local language is English, you should write it only in the local language. That means in Telugu, Tamil, Malayalam or Hindi, whatever it is. Okay, otherwise they will give 0 marks. Letter writing and essay writing both should be in local language. Okay, ఎస్ఏ రైటింగ్ వచ్చేసరికి 40 to 50 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది ఒక ఎస్ఏ, 10 మార్క్స్ అనమాట. మరి ఇప్పుడు లెటస్ సీ ది బుక్స్ అండ్ వెబ్సైట్స్ ఫర్ పేపర్ 1. పేపర్ 1 ప్రిపేర్ అవడానికి బుక్స్, వెబ్సైట్స్, ఛానల్ ఏది చూడాలి అంటే కనుక ఇక్కడ చూడండి, జీకే అండ్ అవేర్నెస్కి వచ్చేసరికి indiabix.com అందరూ ముందే చెప్పాను. అలాగే స్టాటిక్ జీకే కూడా చదవాల్సిందేనండి. స్టాటిక్ జీకే కూడా ఇంపార్టెంటే, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే. ఈ రెండు కూడా ఇప్పుడు ఈ మధ్య కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ లేటెస్ట్గా జరిగింది, దాని మీద కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. రావడానికి స్కోప్ అయితే ఉంటుందన్నమాట. ఈ వెబ్సైట్స్ వచ్చేసరికి మీకు ఇండియాబిక్స్ చెప్పాను, ఇండియా జీకే మీకు ఇంకా టైం ఉంటే కనుక GK-Today.in కానీ byju's.comలో గవర్నమెంట్ ఎగ్జామ్ స్టాటిక్ జీకే అనేటువంటిది ఇది కొట్టండి నెట్లో, మీకు ఆటోమేటిక్గా దాని దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక మంచి స్టాటిక్ జీకే సంబంధించి బైజూస్ వాళ్ళు ఇచ్చారు, అది చదవండి. అలాగే లూసెంట్ జీకే ఇంగ్లీష్, హిందీ మీకు ఇంకా టైం ఉంటే కనుక ఇది చూడండి. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హైటెక్ విజయరహస్యం అని ఒకటి బుక్ ఉంది, బుక్ కావాలంటే కనుక అది కూడా కొనుక్కోండి. నెట్లో మీకు అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుద్ది, అది ఫ్లిప్కార్ట్లో కానీ దేనిలో అయినా దొరుకుద్ది అనమాట, అక్కడైనా కొనుక్కోండి. ఓకేనండి. నెక్స్ట్ బేసిక్ అర్థమెటిక్ సంబంధించి indiabix.com లో కూడా ఉంటుంది. ఇంకా ఎనీ వెబ్సైట్, నేనేంటంటే ఇవన్నీ నాకు తెలిసిన వెబ్సైట్స్ ఏం కాదండి, నాకు జస్ట్ బాగుందని నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, మీ ఇష్టం అది. యూ కెన్ గో ఫర్ అదర్ సైట్స్ ఆల్సో, నో ఇష్యూ. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీ గైడెన్స్ కోసం చెప్తున్నాను అంతే. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై RS అగర్వాల్, చాంద్ పబ్లికేషన్స్ది స్టాండర్డ్ బుక్ అండి ఇది, బేసిక్ అర్థమెటిక్ సంబంధించి. అలాగే మీ సిలబస్ ప్రకారం చూసుకోండి, మీకు బోర్డ్ మాస్ ఉంది, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ యూనిటరీ మెథడ్ ఉంది కాబట్టి ఆ టాపిక్స్నే మీరు ఈ RS అగర్వాల్లో చూసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఏమైనా యూట్యూబ్ ఛానల్ చూస్తామనుకుంటే కనుక బేసిక్ అర్థమెటిక్స్ సంబంధించి వివేక్ స్టడీ సర్కిల్ విజయనగరం వాళ్ళు తెలుగులో చెప్తున్నారు బిగినర్స్కి. ఎవరన్నా కొంచెం నాకు అసలు ఏం రాదు, లెక్కలో ఇబ్బంది పడతాము అనుకుంటే కనుక ఇది వాచ్ చేయండి. తెలిసిన వాళ్ళకి పెద్ద ఇష్యూ ఉండదని అనుకుంటున్నాను. Then comes all these syllabus I have covered. Now as far as examination is concerned, always there are 2 parts, 2 entities will be there, reading and revision, which is important. If you know రీడింగ్ కనుక చూసుకుంటే కనుక 20% మాత్రమే రీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి. రీడింగ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ సిలబస్, రీడింగ్ వాల్యూమ్స్ వన్స్ అలాంగ్ విత్ నోట్స్ ప్రిపరేషన్, నోట్స్ తయారు చేసుకుంటూ కనుక చదువుకుంటే మీ సొంత నోట్స్ ఎప్పుడు కూడా రైటింగ్లో ఉంటే మంచిదండి. మీరు ఎన్నన్నా చూడండి, ఎన్నన్నా చేయండి, రైటింగ్లో మీ నోట్స్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట, టైం ఉంటే కనుక. టైం లేకపోతే చేసేదేం లేదు. రివిజన్ అనేటువంటిది 80% ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నాదే వీడియో వాచ్ చేశారు, PO గైడ్ పార్ట్ 1 అని, మీరు కనుక అది అంతవరకు ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి చూస్తే కనుక అది 20% మాత్రమే వస్తుంది. అది 4 times 80% ఖచ్చితంగా రివిజన్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే ర్యాంకు మార్కులు సీటు కొట్టడం జరుగుతుంది. ఇది మట్టికి వాస్తవం అండి. ఈ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కూడా రివిజన్ అనేటువంటిది చాలా కీలకం. ఎందుకంటే అందరూ చదువుతారండి, వాల్యూమ్ ఒకసారి చదువుతారు, లేకపోతే ఒక వీడియో చూస్తారు, లేకపోతే ఒక వెబ్సైట్కి వెళ్ళి ఇది చేస్తారు. కానీ ఏంటంటే ఎవరైతే బార్ రిపీట్ చేస్తారో వాళ్ళకి ఎగ్జామినేషన్లో మీకు ఎవరైతే 1 మార్కు 2 మార్కులతో పోతుందంటే రీజన్ ఇదే, రివిజన్ చేయకపోవటం. ఏదన్నా కానీ మీరు ఒక నోట్స్ తయారు చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక వీడియో చూసారంటే అది ఒకసారి చూస్తే అది మీకు కానీ, లేకపోతే ఒకసారి ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అవదండి. అది ఖచ్చితంగా రివిజన్ చేయాలి. రివిజన్ ఎప్పుడు చేయాలంటే కనుక నా ఉద్దేశంలో రివిజన్ ఆన్ 2nd day, 7th day, 15th day అండ్ వన్స్ ఇన్ ఏ మంత్ టిల్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ నేనేం చెప్తున్నాను, 2వ రోజు చేయాలి అంటే ఇవాళ చూశారు వీడియో, లేకపోతే ఇవాళ నోట్స్ రాసుకున్నారు, ఈ నోట్స్ని మళ్ళీ రేపు చూడాలి, మళ్ళీ 7వ రోజు చూడాలి, 15వ రోజు చూడాలి, నెలకు ఒకసారి చూడాలి పరీక్ష జరిగేదాకా. ఇది ప్యాటర్న్. అప్పుడు రివిజన్ ప్రాపర్గా అవుతుంది. ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మీకు అంత బాగా ఉంటుంది. సపోజ్ ఇవాళ ఒక వీడియో చూశారు, మళ్ళీ 7th మళ్ళీ 15th మళ్ళీ ఎగ్జామ్, నెలకు ఒకసారి ఎగ్జామినేషన్ ఒక 2 నెలల తర్వాత ఉందనుకోండి, లేకపోతే 1 నెల తర్వాత ఉందని కనుక ఇవన్నీ కనీసం చేయాలన్నమాట. రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఈ మధ్య కొన్ని ట్విస్ట్ చేసి కూడా ఇస్తున్నారు. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి,
డే టు డే హ్యాపెనింగ్స్ మీద కూడా, కరెంట్ ఈవెంట్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటున్నాయి. కాబట్టి రివిజన్ అనేటువంటిది సబ్జెక్ట్ మనం ప్రాపర్గా తెలుసుకుంటే అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఈజీ అయిపోతుంది. కాబట్టి మీకు క్లాస్ కూడా చెప్తున్నాను నేను, అందుకనే ఎక్కడ కూడా క్వశ్చన్స్ ఒకటే ఇచ్చి వదలట్లేదు. క్లాస్ చెప్తున్నప్పుడు ఏంటంటే క్లాస్ని శ్రద్ధగా వింటే మీకు ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ, అది అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కావచ్చు, 100 అడగచ్చు, ఆటోమేటిక్గా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి క్లాస్ని మట్టికి వినటం మర్చిపోకమాకండి. ఓన్లీ క్వశ్చన్లు చదువుకుంటే అయిపోతుంది అని మట్టికి అనుకోకండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హౌ ది రివిజన్ షుడ్ బి మేడ్ అంటే నోట్స్, మీరు రాసుకున్న నోట్స్ కూడా రివిజన్ చేయొచ్చు. అలాగే ఎంసీక్యూస్ని రివిజన్ చేయొచ్చు. మాక్ టెస్ట్లు, క్విజ్లు ఏమైనా ఉంటే కనుక అవి రివిజన్ చేయండి. వీడియోస్ని కూడా రిపీట్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మీకు అది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి క్లాస్ అనేది ఖచ్చితంగా వినండి. క్లాస్ వింటే ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది. సబ్జెక్ట్ ఉన్నవాడికి ఇంకా కొప్పు ఉన్నమ్మ ఎన్ని ముళ్ళైనా వేసుకోవచ్చు. ఆ కొప్పే లేకపోతే, ఆ సబ్జెక్టే లేకపోతే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. వాళ్ళు మామూలుగా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయలేరు, లేదంటే కనుక వాళ్ళు ట్విస్ట్ చేస్తే అసలు చేయలేరు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, హౌ టు ప్రిపేర్ నోట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్. నోట్స్ తయారు చేయమని చెప్పాను. ఎలా తయారు చేయాలి అని అంటే కనుక కంబైన్డ్ స్టడీ కనుక చేయగలిగితే మంచిదేనండి. కాకపోతే ఏంటంటే ఓన్లీ విత్ సీరియస్ ఆస్పిరెంట్స్ చేయండి. కంపేరింగ్ ద మిస్సింగ్ పాయింట్స్. ఒక మిత్రుడు ఉంటాడు, అతను సీరియస్గా నేను ఎంటీఎస్కి పరీక్షకి చదువుతాను అనుకున్న వాళ్ళు, ఒక గోల్ ఆస్పిరేషన్తో ఉన్నవాళ్ళు మాత్రమే కూడిక అనేది మంచిదండి. ఎవరైనా ఇద్దరు కలిసి చదువుకుందామంటే కనుక ఇద్దరికి కూడా నేను అది ఎట్లయినా కొట్టాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళతోటి, ఆ లైక్ మైండెడ్ పీపుల్ తోటే కంబైన్ స్టడీ చేయండి. అంతే తప్ప గాలిగా ఉండేటువంటి వాళ్ళతో చేస్తే మీకు నష్టం, వాడికి నష్టం. వాడు కూడా సరదాగా చేస్తుంటాడు, వాడికి ఆ సరదా కూడా మీ నుంచి రాదు, ఎందుకంటే మీరు సీరియస్ ప్రిపరెంట్ ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా కంబైన్ స్టడీ అనేటువంటిది ఆ లెవెల్ ఆఫ్ ఒకళ్ళు ఎక్కువ చదివినా ఒకళ్ళు తక్కువ చదివినా పర్వాలేదు, కానీ ఈక్వల్ చదవాలనేటువంటిది కూడా లేదు. కానీ ఏంటంటే ఇద్దరు సీరియస్ ప్రిఫరెన్స్ అయి ఉండాలి. ఇక్కడ స్టాండర్డ్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఏంటంటే సీరియస్నెస్ ఇంపార్టెంట్. ఎంత బాగా చదవాలి, అది తెచ్చుకోవాలనే పట్టుదల అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాంటి వాళ్ళు చదివితే ఏమవుతుందంటే మీరు ఒక నోట్స్ రాస్తారు, ఆయన ఒక నోట్స్ రాస్తాడు, వీళ్ళిద్దరూ కూడా సాయంత్రానికి ఫోన్లో మాట్లాడుకుంటారు. వాళ్ళ ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వాటిని ప్రాపర్గా వాడుకోండి. ఇక్కడ మనకి ఆ మిస్సింగ్ పాయింట్స్ ఏంటో, నేను ఇవాళ సపోజ్ పిఎంఎస్బీవై మీద ఏదన్నా ఒక నోట్స్ తయారు చేసుకున్నాను, ఆయన కూడా పిఎంఎస్బీవై మీద నోట్స్ తయారు చేయమనండి. ఇద్దరిలో కష్టమైన క్వశ్చన్ మీరు ఆయనకి పోస్ట్ చేయండి, ఆయన మీకు ఒక కష్టమైన క్వశ్చన్ ఏమనండి. అప్పుడు మీకు డెప్త్ ఎంత అనేటువంటిది అర్థమైపోతుంది అనమాట. ఇద్దరు నోట్స్ను కంపేర్ చేసుకోండి. ఇక్కడ నోట్స్లో ఈ కంబైన్ స్టడీ ఏంటని అడిగితే ఇద్దరు నోట్స్ని కంపేర్ చేసుకోండి, మిస్సింగ్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఇద్దరు కూడా. అట్లా ఇద్దరు విన్ విన్ అవుతారు. మీరు మాట్లాడేది 10 నిమిషాలు మాట్లాడినా, పావుగంట మాట్లాడినా అందులో మీనింగ్ఫుల్గా ఉండాలి. టైం వేస్ట్ లాంటిది ఉండకూడదు అనమాట. ఓకేనండి. ముందే అనుకోండి ఏ టాపిక్ ఈరోజు సాయంత్రం మనం పావుగంట మాట్లాడుకుందాం అంటే కనుక ఆ టాపిక్ అనుకోండి, ఇద్దరు ప్రిపేర్ అవ్వండి, ఒక గంట కూర్చొని చక్కగా టాపిక్లో క్వశ్చన్స్ ఇవి రెడీ చేసుకోండి, నోట్స్ రెడీ చేసుకోండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకోండి. లేదంటే ఏదైనా వీడియో చూడండి, ఇద్దరు సాయంత్రం అయిన తర్వాత అందులో టఫ్ క్వశ్చన్ మీరు సొంతంగా, నేను పెట్టింది కూడా మీరు సొంతంగా ఏదైనా వేయగలిగిన ఇంకా గొప్ప విషయం అది. ఓకేనండి. రివిజన్ ఈజ్ కీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ చెప్పాను. నేను ఎందుకు బార్ చెప్తున్నానంటే రివిజన్ చేయకపోతే కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతసేపు ఆ మ్యాటర్ అంతా గుర్తుపెట్టుకోవాలంటే కనుక రివిజనే మంత్రం. అందుకనే 2nd డే, 7th డే, 15th డే నెలకొకసారి చేయమని చెప్తున్నాను. నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ నెంబర్స్ కనుక వస్తే కనుక అవి చాలా ఇంపార్టెంట్. అలాగే కాంపిటెంట్ అథారిటీస్ అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక హూ ఈజ్ కాంపిటెంట్ టు ఎక్స్టెండ్ ద నైట్ పోస్ట్ ఆఫీసెస్ టైమింగ్స్ ఎక్స్టెండ్ చేయడానికి ఎవరికి ఉంటుంది అధికారము, అట్లాగే మామూలుగా పోస్ట్ ఆఫీసు టైమింగ్స్ని ఎవరు కాంపిటెంట్ అథారిటీ డిసైడ్ చేయడానికి, ఇట్లా ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ టైమింగ్స్కి వచ్చేసరికి హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంటారు, ఎక్స్టెండ్ చేయాలంటే కనుక డీజీ పోస్ట్ ఉంటారు. ఇట్లా ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ నోట్స్లో భాగం అవ్వాలి. అలాగే ఇయర్స్, డేట్స్, నెంబర్ ఆఫ్ డేస్, మంత్స్, ఇయర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. పోస్ట్ బ్యాగ్స్ సంబంధించి రెన్యూల్ ఎంత టైం లోపు చేసుకోవాలి అంటే ఆ టైం అనమాట. ఆ టైం 15 రోజులు అనుకోండి. ఆ 15 రోజులు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ మీకు రోజులు, నెలలు, సంవత్సరాలు అవన్నీ వస్తున్నాయో అవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి.
అలాగే ఈ జీపీఎస్ అంటే ఏంటి, జీపీఆర్ఎస్ అంటే ఏంటి, ఇట్లాంటి ఎక్స్పాన్షన్స్ ఉంటాయి కదా మీ నాణ్యతకు సంబంధించి. మీరు కనుక డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్లో చెప్పుంటాను నేను. అట్లాంటివి కూడా ఇంపార్టెంట్, అవి కూడా అడగటానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామినర్ ఎవరైతే పరీక్ష పేపర్ తయారు చేస్తున్నారో వాళ్ళ వైపు కూడా మీరు ఆలోచిస్తే కనుక చాలా క్వశ్చన్స్ సిలబస్ లిమిటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే మీరు కనుక చూస్తే ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ పాత క్వశ్చన్ పేపర్లు చదువుకుంటే చాలా జీడీఎస్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అయిపోతుందని మీరు అనుకుంటారు. వాళ్ళకి కూడా కోపం వస్తుంది. కాబట్టి వాళ్ళు తయారు చేసే వాళ్ళు కూడా మీకన్నా కూడా వాళ్ళు ఇంకా పట్టుదలగా కొత్త క్వశ్చన్స్ ఇవ్వాలి, విత్ ఇన్ ద సిలబస్ ఇవ్వాలి, ఇట్లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది అనమాట, ఇవన్నీ డెప్త్కి వెళ్తాం జరుగుతుంది. ఆ డెప్త్ని టెస్ట్ చేసినప్పుడు మీరు కూడా దానికి విత్ స్టాండ్ అవ్వాలంటే సబ్జెక్ట్ని బాగా నేర్చుకుని ఉండాలి, ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేటువంటిది మీకు ఉండాలి. ఓకేనండి, బీ ప్రిసైజ్. అందుకనే నేను క్లాసులు కూడా చెప్పేది అందుకే. ఓన్లీ జస్ట్ ఎంసీక్యూలు ఇచ్చేసి వదిలేయచ్చు, కానీ క్లాస్ ఎందుకు చెప్తున్నాం అంటే రీజన్ అది అనమాట. మీకు సబ్జెక్ట్ తెలియాలి ముందు, పరీక్ష పాస్ అవుతారా లేదనే తర్వాత. అది మీ యొక్క కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనండి, బీ ప్రిసైజ్. మీరు రాసుకునే నోట్స్ అనేటువంటిది సింబల్స్, పాయింట్స్, ఫ్లో డయాగ్రామ్స్, టేబుల్స్ ఇవన్నీ ప్రకారం మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. మీరు రాసే నోట్స్ మీకు అర్థమైతే సరిపోద్దండి. అవతలకి అర్థం అవ్వాలని దాన్ని ఒక అందంగా చెక్కడం కానీ, వాల్యూమ్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ లైన్ దింపడం కానీ అట్లాంటివి చేయకండి. మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్గా, సపోజ్ ఒక స్టేషన్ బండిల్ కట్టాలంటే కనుక 15 అంతకన్నా 15 ఆర్ మోర్ అన్నాడు అనుకోండి. ఆ 15 ఆర్ మోర్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, మనకి మ్యాథ్స్లో సింబల్ ఉంటుంది, లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్. కాబట్టి స్టేషన్ బండిల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వేసి 15 వేస్తే చాలు, మీకు గుర్తుండిపోద్ది అనమాట. ఇంత సింపుల్గా ఉండాలి మీ నోట్స్ అనేది. అంతే తప్ప స్టేషన్ బండిల్స్ విల్ బీ ప్రిపేర్డ్ వెన్ ఆర్టికల్స్ కంటైనింగ్ మోర్ దాన్ 15 ఆర్ మోర్ అని వాల్యూమ్లో ఏది ఉంటే అది రాశారనుకోండి, మీకు అది గుర్తుపెట్టుకోవడం అనేది, మీకు మెమరీ బైట్స్ అనేది ఎక్కువ అయిపోతుంది, మీకు గుర్తుండడానికి కష్టం అవుతుంది అనమాట. ఇట్లా సింపుల్గా పాయింట్స్ గాను, బుల్లెట్ చార్ట్స్ గాను, టేబుల్స్లోను, టేబుల్ ఫామ్లోను రాసుకోవచ్చు. టేబుల్ కనుక చెప్పగలిగితే, ఇదిగోండి టేబుల్, ఇది పెద్ద టేబుల్ వేసాను నేను. మీరు చిన్న చిన్న టేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిఎల్ఐకి సంబంధించింది అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక 50 to 60 బిట్స్ ఇందులో ఉన్నాయి. మీరు కనుక ఇవన్నీ కూడా రోజు కనుక ఇది చక్కగా ఇది ప్రింట్ తీసుకొని, మీరు ఈ స్క్రీన్ షాట్ని ప్రింట్ తీసుకొని ఎక్కడన్నా ప్రింటర్ దగ్గర ఎక్కడన్నా కానీ ప్రింట్ తీసుకొని కనుక మీరు గోడ మీద అంటించుకోండి. రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు దాన్ని ఇంకా చూడండి, మీకు ఎందుకు గుర్తుండదు, ఖచ్చితంగా గుర్తుంటుందన్నమాట. చాలామంది అంటారు నేను ఎంత చదివినా గుర్తుండదండి. అది చాలా చాలా రాంగ్ అండి. మీరు ఏదైనా నిన్న గాక మొన్న సినిమా చూస్తే దాని గురించి చెప్పమంటే ఎందుకు చెప్పరు, శుభ్రంగా చెప్తారు అదంతా. ఎందుకంటే కనుక అది విజువల్గా చూస్తున్నారు కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. మామూలుగా చదివిన దాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. కొంతమందికి, అందరికీ ఉండదండి ఈ ప్రాబ్లం, ఏదో కొంతమందికి మాత్రమే ఉంటుంది. అది కూడా కొంత ఏంటంటే వాళ్ళ యొక్క సైకలాజికల్ థింకింగ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీకు గనక ఈ మెమరీ టెక్నిక్స్ మీద ఏదైనా వీడియో చేయమంటే నేను చేస్తాను, మీరు కనుక ఎక్కువ మంది అడిగితే చేస్తానండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సురక్ష, ఆర్పిఎల్ఐ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది మీకు. హోల్ లైఫ్కి ఎంత బోనస్, డేట్స్ ఎప్పుడెప్పుడు ఒక్కొక్క స్కీమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళ ఏజ్ లిమిట్స్ ఏంటి, సరెండర్ ఎప్పుడవుతుంది, లోన్ ఎప్పుడవుతుంది, ఎన్నాళ్ళకి వస్తుంది, ఇవన్నీ ఏంటంటే కంబైన్డ్గా చదివితే, కలగట్టి చదివితే ఏంటంటే మనకి ఓవరాల్గా మెంటల్ పిక్చర్ ప్రాపర్గా ఉంటుంది అనమాట. మనకి క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది. ఇట్లా పిఎల్ఐకి సంబంధించి మ్యాక్సిమం ఎంత, ఆర్పిఎల్ఐ కూడా కలిపిచ్చానండి మీకు ఇక్కడ. ఇవన్నీ కూడా ఆర్పిఎల్ఐకి సంబంధించి, ఇక్కడ పిఎల్ఐకి సంబంధించి ఇచ్చాను. మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, రిబేట్ ఎంత ఉంటుంది, హాఫ్ ఇయర్లీ అయితే ఎంత, హాఫ్ యాన్యువల్ ఎంత అయితే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామప్రియ ఉంది, 12 నెలలు పెనాల్టీ వేవర్ ఉంటుందండి న్యాచురల్ కలామిటీలో. ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుందన్నమాట. నేను పిఎల్ఐ వీడియోలో ఇవన్నీ చెప్పడం జరిగింది ఆల్రెడీ. ప్రమోషనల్ రెవెన్యూస్ లాస్ట్కి వచ్చేసామండి. మనము ప్రమోషనల్ రెవెన్యూస్ జీడిఎస్కి ఏముంటాయి అనేది కూడా ఒకసారి చూసుకుంటే మనకి మంచి మోటివేషన్ వస్తుంది. ఎంత చదివినా కానీ మనకేంటంటే ఆ పట్టుదల అనేటువంటిది తప్పకుండా ఉండాలి. మనము ఒక స్థాయికి వెళ్ళాలి, జీడిఎస్ నుంచి మనం ఎంటీఎస్కి వెళ్ళాలి, డిపార్ట్మెంట్లో ఫస్ట్ స్టెప్కి వెళ్ళాలి అనేటువంటిది ఆ పట్టుదల లేకపోతే మనం ఎన్ని చదివినా కూడా, ఎంత ఇది చేసినా కూడా అది మనకి యానికి రాదనమాట. ఆ పట్టుదల అనేది ఖచ్చితంగా మనని మోటివేట్ చేస్తుంది. అది ఖచ్చితంగా ఉండాలి. చాలామంది జీడిఎస్ నుంచి ఎస్పీ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని నాకు తెలుసు. ఎంత ఏంటంటే వాళ్ళకి ఎంత పట్టుదల ఉంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. పరీక్షలు రాసుకుంటూ ఏజ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
మనము కష్టపడాలి లాస్ట్ టైం కనుక మనకి ఇది అప్పేర్ అవ్వడానికి అనుకుంటే కనుక ఎంత కష్టపడతామో ఆ టైప్లో మనము ఇదే టైంలో మనం కంప్లీట్ చేయాలనేటువంటి పట్టుదల అయితే ఉండాలి. జీడిఎస్ టు ఎంటీఎస్కి వచ్చేసరికి 3 ఏళ్ళ సర్వీస్ ఉంటే 10th క్లాస్ అంటే ఇప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదండి. బేసిక్ పే వచ్చేసరికి 18,000 బేసిక్ పే ఉంటుంది. మన జీడిఎస్కి తెలుసు 12,000 10,000 అలా ఉంటుంది కదా. లెవెల్ 1 అంటారు. అలాగే మీరు కనుక పోస్ట్ మెన్ కనుక రాయాలంటే 5 ఏళ్ళ సర్వీసు, 10th క్లాస్ ఉండాలి, 50 ఏళ్ళ లోపు ఉండాలి ఏజ్, 21,700 లెవెల్ 3. అట్లాగే పిఏ వచ్చేసరికి 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే కనుక 12th క్లాస్ వరకు ఉంటే కనుక 30 ఇయర్స్ అయితే 25,500 బేసిక్ పే. మీకు ఇక్కడ మిమ్మల్ని ఊరించడానికి కాదు, కానీ ఖచ్చితంగా మోటివేషన్ ఫ్యాక్టర్ ఉంటుందండి. మనకు ఇప్పుడు వస్తున్న శాలరీ కన్నా కొంచెం ఎక్కువ వస్తుందంటే కనుక అది మన కష్టంతో మనం పరీక్ష రాసి సాధించుకోగలం అంటే కనుక ఖచ్చితంగా అది మోటివేటింగ్ ఫ్యాక్టరే. ఇది ప్రతి వాళ్ళలోనూ ఉండాలి ఆకాశి. ఇక్కడ పోస్ట్ మ్యాన్ నుంచి కనుక పిఏ చూడండి 3 ఏళ్ళు, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. మీకు ఇది ఖచ్చితంగా ఈ స్క్రీన్ షాట్ వల్ల మీకు ఒక కనీసం రోజుకు ఒకసారి చూస్తూ ఉండండి, మీకు ఒక మోటివేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరు కూడా నీరసించిపోకూడదు. మనకి జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ఇంకా 1 మంత్ ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి అయితే కనుక పర్ఫెక్ట్గా ఒక 20 డేస్ అయితే ఉంది. 20 డేస్లో సాధించలేనిది అయితే కాదండి. అదేంటంటే మనము టైం అనేటువంటిది స్పెండ్ చేయాలి. మీరు ఉద్యోగం చేస్తూ నేను ఇది చేయాలా సార్, సెలవు పెట్టాలా అంటే కనుక నన్ను అడిగితే సెలవు పెట్టాల్సిన పని అయితే ఏమీ లేదండి. మీరు పెట్టి చదువుకుంటారంటారే దట్ ఈస్ డిఫరెంట్. కానీ మీకున్న 3 అవర్స్ 4 అవర్స్ లేకపోతే 5 అవర్స్ ఏదైనా నైట్ పూట మీరు ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ప్రాపర్గా స్పెండ్ చేస్తే మటుకి ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామినేషన్ని కొట్టగలరు. ఓకేనండి, ఆల్ ద బెస్ట్ అండి. Thank you. For more marks and higher rankings, subscribe to Career Post channel. Do subscribe to Career